హాయ్ ఫ్రెండ్స్, జార్జ్ నోల్ఫీ దర్శకత్వంలో వచ్చిన ఎలివేషన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 2024 కన్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొంతమంది పాకెట్ కమ్యూనిటీస్లో గుంపుగా నివసిస్తూ ఉంటారు. అది కూడా సముద్ర మట్టానికి చాలా అడుగుల ఎత్తు పైన నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని రకాల భయంకరమైన జంతువులు వచ్చి జనాలు చంపేస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన కొండల మీద ఉంటూ ఉంటారు. అవి చాలా ఎత్తుగా ఉంటాయి. హీరో విల్ తన కొడుకు హంటర్తో పాటు కలిసి కొలరాడోలో ఒక పెద్ద ఎత్తైన కొండ మీద నివసిస్తూ ఉంటాడు. హీరో కొడుక్కి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు ఉంటుంది. అలాగే భార్య చనిపోవడంతో అతను బాధలో ఉంటాడు. అతని భార్యను కూడా రేపర్స్ అనే జంతువులు చంపేస్తాయి. పక్కనుంటున్న నైనాతో కలిసి హీరో తన కొడుకును కాపాడుకోవడం కోసం ఏం చేశాడు, కేటీ కూడా వాళ్ళతో కలిసి ఏం చేసింది, ఆ జంతువుల్ని ఎలా చంపారు అన్నదే సినిమా. అక్కడక్కడ కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సేఫ్టీ లైన్ దాటకుండా హీరో తన గుంపుతో చేసే పోరాటం బాగుంటుంది. కేబుల్ క్యాబ్ మీద తీసిన సన్నివేశం, యాక్షన్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమా మొత్తంలో బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మిగిలినవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా. విల్ పాత్రలో యాంటనీ మెకీ బాగా చేశాడు. మొరేనా బెకారిన్ నైనా పాత్రలో ఓకే అనిపిస్తుంది. కేటీ పాత్ర చిన్నదే అయినా మేడీ హాసన్ ఆకట్టుకుంటుంది ఆ పాత్రలో. ఫోటోగ్రఫీ బాగుంటుంది. కథలో పెద్ద ట్విస్టులు ఉండవు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా ప్రస్తుతం ఆన్లైన్లో నెట్లో లభిస్తుంది. గూగుల్లో వెతికితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?